హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొట్టి స్కిల్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు పిండి మిక్సీలో రుబ్బిన ఇడ్లీలు మెత్తగా దూదిలా రావాలంటే నేను చెప్పినట్టు చేయండి. 2 గ్లాసుల మినపప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకుని మనం మినపప్పు తీసుకున్న గ్లాస్తోనే 1/2 గ్లాస్ సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టే అరగంట ముందు నానబెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న మినపప్పుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను వేసుకుని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు కూలింగ్ వాటర్ని తీసుకోవాలి. నార్మల్ వాటర్తో వేయకూడదు. కూలింగ్ వాటర్ పోసుకుని ఎంత కావాలో అంత ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ సగ్గుబియ్యాన్ని మిగతా మినపప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, సగ్గుబియ్యం నలగవు అలా ఇలా అనుకుంటారండి. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సగ్గుబియ్యం కూడా మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతాయి. చూసారు కదా, మొత్తం ఆ కన్సిస్టెన్సీలో గ్రైండ్ మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నాం, 1 గ్లాసుకి 2 గ్లాసులు రవ్వని తీసుకుని వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే మనకి మెత్తగా ఉండటానికి వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో కలిపేసుకుంటే చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక నైట్ అయ్యాక మార్నింగ్ మనం టిఫిన్ వేసుకునేటప్పుడు ముందుగా పాత్ర పెట్టుకుని అందులో తగినన్ని 2 గ్లాసులు వాటర్ని వేసుకొని ఇడ్లీలు పెట్టే దాంట్లో ఇడ్లీలు పెట్టుకొని చూసారు కదా మనకి ఎలా వస్తాయో చూద్దరు. పెట్టేసుకుని అలా 1/2 గంట సేపు బాగా కుక్ అవనివ్వాలి. పావు గంట తర్వాత తీసి చూస్తే పల్లె చట్నీ వేసుకొని తినేసాం. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పొట్టి స్కిల్స్.